గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియోలో బీరకాయ పల్లి పచ్చడి నేను ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పావు కేజీ బీరకాయలు తీసుకుంటే, గుప్పెడు పల్లీలు, 15 లేదా 20 పచ్చిమిర్చి, మంటను బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఒక టమోటా తీసుకున్నాను కాబట్టి చింతపండు చూసి యాడ్ చేసుకోవాలి. బీరకాయని 2 సైడ్స్ కట్ చేసుకుని చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పీల్ చేసుకుని బీరకాయని మరీ ఎక్కువ చెక్కు తీసుకోకుండా పైన చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలని, పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు మరీ నల్లగా వేయించుకోకూడదు, చిటపటలాడే వరకు వేయించుకుని పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలుగా ఎందుకు కట్ చేసుకున్నానంటే, ముక్కలుగా కట్ చేసుకోకపోతే పైకి చిందుతాయి. ఇలా పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత పల్లీలు, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో బీరకాయ, టమోటాలు వేయించుకోవాలి. బీరకాయలో, టమోటాలో నీరు ఉంటుంది కాబట్టి నీరు పోయే వరకు వేయించుకోవాలి. లాస్ట్లో దించేసే ముందు చింతపండు, ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు కొంచెం సేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇవి కూడా చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీలు, పచ్చిమిర్చి, వాటితో పాటు గ్రైండ్ చేసుకోవడమే. అదే కడాయిలో తాలింపు యాడ్ చేసుకోవాలి. చట్నీకి తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా తాలింపులో యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందంటే, అన్నంలో తింటే నెయ్యితో తిన్నంత టేస్ట్గా ఉంటుంది. బీరకాయ తొక్కుతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేశారు కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఏ టైం. సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.